వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో మీ టైటిల్ చూస్తున్నట్టే సెలెక్ట్ కాస్ట్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని వీడియో చేస్తున్నాను. అది ఒక్కటే కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే సెలెక్ట్ కాస్ట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారనమాట ఈ వీడియో చేయమని చెప్పి. నా దగ్గర అయితే ప్రోడక్ట్స్ ఏమీ లేదు మీతో షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పాపం చైనీస్ న్యూ ఇయర్ నడుస్తుందంట. స్ప్రింగ్ సీజన్ చైనీస్ న్యూ ఇయర్ నడుస్తుంది. కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు, అన్ని క్లోజ్ అయిపోయి ఉంది మార్కెట్ అంతా. బట్ సూన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. సో అందుకని నేను ఆల్రెడీ చాలా మంది దగ్గర చూశాను కాబట్టి మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేసినట్టు ఉంటుంది, ప్లస్ నేను కూడా అన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుందని వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక కింద కమెంట్ సెక్షన్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను మీ క్వశ్చన్స్ అన్నిటికీ. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఈ యాప్ లోకి వెళ్ళంగానే మనకి గుర్తొచ్చేది క్లబ్ ఫ్యాక్టరీ అండి. ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ క్లబ్ ఫ్యాక్టరీలో ఉన్నవి ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే చాలా హ్యూజ్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. మీరు క్లబ్ ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ 200 రూపీస్కి ఏదైనా ప్రోడక్ట్ చూసారంటే అది ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్కే ఉంటుంది అనమాట. అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందో. సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంత డిఫరెన్స్ లో మనం కొనుక్కోగలం అనమాట. సెలెక్ట్ కాస్ట్ లో అయితే క్లబ్ ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ లైక్ చాలా హైప్ ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్ కి అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ లోనే వాళ్ళు అమ్ముతున్నారు అనమాట, సేల్ అనేది చేస్తున్నారు. సో ఇది క్లబ్ ఫ్యాక్టరీకి సెలెక్ట్ కాస్ట్ కి ఉన్న డిఫరెన్స్ రేట్స్ పరంగా. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే, చాలా మందికి డౌట్ ఉంది అసలు పేమెంట్ ఆప్షన్ ఎందుకు రావట్లేదు ఇంకా అని చెప్పి. వాళ్ళు ఇంకా యాక్చువల్ గా పేమెంట్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేయలేదండి. వాళ్ళు సేల్స్ ప్రాపర్ గా స్టార్ట్ చేసేది Feb 26న. సో మీరు ఈలోపు అన్ని కార్ట్ లో చక్కగా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. Feb 26 రాగానే మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు అనమాట. ఇక్కడ సిఓడి ఆప్షన్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విత్ మినిమల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అనమాట సిఓడి ఆప్షన్. నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను, ప్రీపెయిడ్ ఆప్షన్ కన్నా సిఓడి ఆప్షన్ ప్రిఫర్ చేస్తాను. విత్ ఇన్ ఇండియా అయినా అవుట్ ఆఫ్ ఇండియా అయినా అదే సేఫెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది జనరల్ గా. సో వాళ్ళు సిఓడి కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం బేఫికర్ గా షాప్ చేసుకోవచ్చు. సో యాక్చువల్ గా సేల్స్ అనేవి స్టార్ట్ అయ్యేది Feb 26న. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. చక్కగా రోజుకోటి వెళ్ళి హ్యాపీగా కార్ట్ లో యాడ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మస్తు ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని తక్కువ రేట్లకు ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే షిప్పింగ్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈకామ్ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఒకటి, ఇండియన్ పోస్ట్ షిప్పింగ్ ఒకటి. ఇండియన్ పోస్ట్ లో ఏంటి అంటే, మీరు అలీ ఎక్స్ప్రెస్ లో షాప్ చేసి ఉంటే గనక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇండియన్ పోస్ట్ లో వాళ్ళు వేస్తారనమాట. ఆల్మోస్ట్ లైక్ 1 month 2 months పడుతుంది, అప్పుడప్పుడు 3 months కూడా పట్టచ్చు. చాలా మంది దగ్గర చూసాను నేను అలాగా పర్సనల్ గా. సో ఇండియన్ పోస్ట్ లో ఏంటంటే గవర్నమెంట్ తోటి ముడిపడి ఉంటది కాబట్టి వాళ్ళకి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది, చాలా డేస్ పడుతుంది. ఈవెన్ మనం మర్చిపోతాం కూడా ఆర్డర్ చేసామని చెప్పి. సో ఇండియన్ పోస్ట్ లో ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కటే పే చేయాల్సి వస్తుంది, మిగిలినవన్నీ ఫ్రీ అనమాట. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతగా ప్రిఫర్ చేయరు చాలా మంది. ఈకామ్ ఎక్స్ప్రెస్ లో ఏంటి అంటే కొంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది, షిప్పింగ్ ఛార్జెస్ కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి. పే చేస్తే మనకి విత్ ఇన్ 10 days లో వచ్చేస్తుంది అనమాట. ఈకామ్ ఎక్స్ప్రెస్ లో విత్ ఇన్ 10 days లో వాళ్ళు పోస్ట్ చేసేస్తారు, మన దగ్గరకు వచ్చేస్తుంది కూడా, డెఫినెట్ గా వస్తుంది. సో దానిలో కంగారు పడాల్సింది ఏం లేదు. ఇండియన్ పోస్ట్ లో కూడా డెఫినెట్ గా వస్తుంది, కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈకామ్ ఎక్స్ప్రెస్, ఇండియన్ పోస్ట్. సో సేల్స్ స్టార్ట్ అవ్వగానే మీరు పేమెంట్ ఆప్షన్ చేయంగానే వాళ్ళు ఫస్ట్ అడిగేది షిప్పింగ్ ఎలా చేయాలి, ఈకామా లేకపోతే ఇండియన్ పోస్ట్ అని. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఎంత కాస్ట్ చేస్తున్నాము, సిఓడి ఎంత కాస్ట్ చేస్తున్నాము అని వాళ్ళు స్టిల్ డిస్కషన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా కంక్లూడ్ చేయలేదు కాస్ట్ ఎంత అని చెప్పి. మన బ్యాగేజ్ ని బట్టి కూడా ఉంటుంది, మన బ్యాగేజ్ మనం ఎంత వెయిట్ ది ఆర్డర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా రేట్ అనేది డిఫర్ అవుతూ ఉంటది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళైతే మినిమల్ గా పెడతాము చార్జెస్ అని అయితే అంటున్నారు. బట్ ఎంతైనా కానివ్వండి, క్లబ్ ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ లైక్ మనం 3000 రూపీస్ కి ఫర్ సపోజ్ బిల్ చేసామని అనుకోండి. ఈవెన్ వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ చేసినా సరే మనం సెలెక్ట్ కాస్ట్ లో ఆ 3000 రూపీస్ ప్రోడక్ట్స్ మనం 1500 కన్నా తక్కువలోనే కొనేసుకోవచ్చు.
షిప్పింగ్ ఛార్జెస్ కూడా దానిలోనే వస్తాయి. అంత రేట్ డిఫరెన్స్ ఉందన్నమాట రెండిట్లకి. క్వాలిటీ వైజ్ మళ్ళీ రెండు సేమే ఉంటాయి. సో అంత డిఫరెన్స్ ఉంది. ఈవెన్ మనకి క్లబ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నా సరే, వీళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ పెడుతున్నా సరే, హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లోనే మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. సో మనకి ఇంతకన్నా ఇంకేం కావాలండి చెప్పండి. ఏంటంటే వీళ్ళ అష్యూరెన్స్ ఇచ్చేది ఆల్మోస్ట్ లైక్ 50% ఆఫ్ ఇస్తారంట కంపేర్ టు అదర్ యాప్స్. సో ఇంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుంది. నేనైతే ఫుల్ క్రేజీగా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు Feb 26 అవుతుందా అని. హోప్ఫుల్లీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో యాప్ లింక్ ఇంకా వెబ్సైట్ లింక్ రెండు ఇంక్లూడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే యాపిల్ ఫోన్ వాళ్ళు అయితే కనుక వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదండి. యాప్ అనేది మీ ఫోన్ లో సపోర్ట్ ఉండదు. సో మీరు వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. లేదంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, అదన్నా క్లిక్ చేయొచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్ గా యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ లోంచి షాప్ చేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు బోత్ వెబ్సైట్ లోంచి షాప్ చేయొచ్చు, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఉంటుంది. బట్ యాపిల్ ఫోన్ వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఇది కూడా యాడ్ చేసి చెప్తున్నాను. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్స్ ఇస్తాను యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇంకా వెబ్సైట్ లోంచి వెళ్ళడానికి. సో అది ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. క్లియర్ చేస్తే గనక వీడియోని షేర్ చేయకుండా వెళ్ళొద్దు. వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి పలానా యాప్ వస్తుంది, షాప్ చేసుకోండి. బిలీవ్ మీ 500 రూపీస్ బిందాస్ గా హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని షేర్ చేయండి, అందరి డౌట్స్ ని, మీ ఫ్రెండ్స్ అందరి డౌట్స్ ని క్లియర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ బటన్ కూడా నొక్కండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేసి అడగండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.